అమెరికా ఇప్పటి వరకు అనేక యుద్ధాలు చేసింది. అందులో అనేక యుద్ధాల్లో విజయం సాధించింది, మరికొన్నిట్లో ఓడిపోయింది. ఒక్కోసారి అలాంటి యుద్ధంలో గెలిచేందుకు అనేక అమానవీయ పద్ధతులు అవలంబించింది. అందుకు చాలామంది తమ ప్రాణాల రూపంలో మూల్యం చెల్లించాల్సి వచ్చింది. అంతేకాదు, యుద్ధంలో అమెరికా అనేకసార్లు న్యూక్లియర్ బాంబుల్ని, కెమికల్తో కూడిన ఆయుధాలను వాడేది. అవి తర్వాత తరాలపై కూడా అనేక ప్రతికూల ప్రభావాలను చూపించింది. జపాన్లోని హిరోషిమా నాగసాకి మీద చేసిన అణుబాంబు దాడి తర్వాత రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది. ఆ తర్వాత 10 ఏళ్లకు వియత్నాంలో మరో భారీ యుద్ధం జరిగింది. వియత్నాం యుద్ధం దాదాపు 20 ఏళ్ల పాటు సాగింది. ఆ యుద్ధంలో అమెరికా ఓడిపోయిందనేది వాస్తవం. అమెరికాకు చెందిన 58,000 మంది సైనికులు ఈ యుద్ధంలో చనిపోయారు. వియత్నాంతో యుద్ధం చేసేందుకు అమెరికా అనేక ప్రయత్నాలు చేసింది, కానీ ఒక్క ప్రయత్నం కూడా ఫలించలేదు. వీటితో పాటు ఎంటీ ప్రెగ్నెన్సీ ప్రొలెక్టేన్ని కూడా ప్రయోగించింది. దీని తర్వాత వియత్నాం మహిళలు అనేక ఇబ్బందులు పడ్డారు. మహిళలు ఇతరులకు ముఖం చూపించడానికి కూడా ఇబ్బంది పడ్డారు. కొద్దిమంది మహిళలు ఆత్మహత్యలు కూడా చేసుకోవాలనుకున్నారు. మహిళల్ని అంతగా ఇబ్బంది పెట్టిన ఆ ఎంటీ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి? వియత్నాంలో జరిగిన యుద్ధంలో అమెరికా సైన్యం ఈ పద్ధతిని ఉపయోగించింది. ఈ విషయం గురించి విస్తారంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. వియత్నాం యుద్ధం 1955లో మొదలైంది. ఇది కోల్డ్ వార్ ఎరాలో ఒక భాగమనే చెప్పాలి. ఆ సమయంలో సౌత్ వియత్నాం అండ్ నార్త్ వియత్నాం రెండూ ఘర్షణ పడుతూ ఉన్నాయి. నార్త్ వియత్నాంని రష్యా సమర్థిస్తూ వచ్చింది. సౌత్ కొరియాకి అమెరికా, ఆస్ట్రేలియా మద్దతుంది. 10 ఏళ్ల పాటు యుద్ధం సాగుతూ ఉన్న ఎలాంటి ముగింపు చర్యలు కూడా సాగలేదు. 1965 ఫిబ్రవరి 9న అమెరికా 3,500 మంది సైనికులతో వియత్నాం మీద అడుగుపెట్టింది. అక్కడి నుంచి ప్రత్యక్ష యుద్ధం మొదలైంది. 1968 కల్లా 5 లక్షలకు పైగా సైనికుల్ని వియత్నాంకి పంపింది. ఒక చిన్న దేశం వియత్నాం మీద యుద్ధం చేసేందుకు అమెరికా లాంటి పెద్ద దేశం ఇంత పెద్ద ఎత్తున సైన్యాన్ని దింపాల్సి వచ్చింది. ఈ పరిస్థితులను ప్రపంచమంతా చూస్తూనే ఉంది. అమెరికాని చూసి నవ్వింది. అయితే అమెరికా మాత్రం ఎలాగైనా ఈ యుద్ధం గెలవాలనుకుంది. ఆ సమయంలో వియత్నాం దగ్గర ఎక్కువ సైన్యం లేదు. అప్పుడు సాధారణ జనం కూడా ఆయుధాలు పట్టుకుని యుద్ధానికి సన్నద్ధమయ్యారు. ఈ సైన్యంలో చాలామంది మహిళలు కూడా ఉన్నారు. వియత్నాం మహిళలు చాలా శక్తివంతంగా ఉండేవాళ్ళు. తమ ప్రాణాలను లెక్క చేయకుండా దేశ రక్షణ కోసం ఆయుధాలు పట్టారు. వియత్నాం మహిళల ధైర్య సాహసాలు చూసి అమెరికా కూడా కంగుతింది. వియత్నాంలో ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉండేవి, చాలా వేడిగా ఉండేది. ఆ వేడిలో యుద్ధం చేయడం అమెరికా సైనికులకు చాలా కష్టంగా ఉండేది. దానికి తోడు వియత్నాం సైనికులు గెరిల్లా యుద్ధం చేయడం మొదలుపెట్టారు. అడవుల్లో ఎక్కడో ఉండి కనిపించకుండా అమెరికా సైనికుల మీద దాడులు చేసేవాళ్ళు. అడవుల్లో అనేక కిలోమీటర్ల దూరం సొరంగాలు తవ్వుకుని ఉండేవాళ్ళు. అమెరికా సైన్యం బాంబు దాడులు చేయగా వాళ్ళు సొరంగాల్లోకి వెళ్లి దాక్కునేవారు. అదును దొరక్కనే అమెరికా సైన్యాల మీద దాడి చేసేవాళ్ళు. అమెరికా సైన్యానికి ఏం అర్థమయ్యేది కాదు. వియత్నాం సైన్యాన్ని ఎలా ఎదుర్కోవాలో కూడా తెలిసేది కాదు. వాళ్ళు ఎక్కడ దాక్కున్నారు అనే విషయాలు పసిగట్టలేకపోయారు. వాళ్ళు ఎలాంటి యుద్ధ టెక్నిక్ వాడుతున్నారో కూడా తెలియదు. ఈ విషయం తెలుసుకునేందుకు అమెరికా సైనికులు వియత్నాం మహిళల్ని బందీలుగా పట్టుకోవడం మొదలుపెట్టారు. వారిని ప్రిజనర్ ఆఫ్ వార్ మేనేజ్మెంట్ స్టేషన్కి పంపించారు. అక్కడికి తీసుకొచ్చిన మహిళలకు ఎంటీ ప్రెగ్నెన్సీ ప్రొలకేషన్ ఇచ్చారు. దీన్నే చామ్ మెడిసిన్ అని కూడా అంటారు. ఇది ఒక రకమైన కెమికల్. ఇందులో క్రానిక్ ప్రొపల్షన్, పిట్యూటరీ పోస్టీరియర్ ఇలాంటి రకరకాల కెమికల్స్ ఉండేవి. ఈ మందు తీసుకోగానే మహిళలు చాలా ఎగ్జైట్ అవుతారు. వారి బాడీ, మెదడు రెండూ డ్యామేజ్ కావడం మొదలవుతుంది. వాళ్ళు సరైన రీతిలో ఆలోచించే పరిస్థితి కూడా ఉండదు. వాళ్ళలో ఎగ్జైట్మెంట్ పెరిగి వాళ్ళను ఏ విషయం అడిగినా చెప్పేస్తారు. అలాంటి డ్రగ్ని మొదటిసారి విండ్ మూన్ సైట్లో ఉపయోగించారు. ఆ తర్వాత వియత్నాం మహిళా సైనికుల మీద దీన్ని ప్రయోగించారు. ఈ డ్రగ్ ఇచ్చాక అమెరికా సైనికులు వియత్నాం మహిళా సైనికులను అనేక ప్రశ్నలు అడిగేవారు. మహిళలకు ఈ మెడిసిన్ ఇంజెక్షన్ రూపంలో ఇచ్చేవాళ్ళు. వియత్నాం మహిళలు ఈ మెడిసిన్ని భరించలేకపోయేవాళ్ళు. వారు అమెరికా సైనికులకు చాలా సమాచారం చెప్పేసేవాళ్ళు. ఇంతగా ప్రభావం చూపించే ఆ మెడిసిన్ ఏంటనేది మీకు సందేహం కలగవచ్చు. ఇది ఒక రకమైన హార్మోన్. దీన్నే మిల్క్ ప్రొడక్షన్ హార్మోన్ అని కూడా అంటారు. ఈ హార్మోన్ మన మెదడులో పిట్యూటరీ గ్లాండ్ని రిలీజ్ చేస్తుంది. ఇది గర్భం దాల్చిన మహిళల్లో, పసిపిల్లల తల్లుల్లో ఎక్కువగా రిలీజ్ అవుతుంది. ఈ కారణంగా వారి రొమ్ముల్లో పాలు ఎక్కువగా వస్తాయి. వారి బ్రెస్ట్లో పాల ప్రొడక్షన్ పెరుగుతుంది. పురుషుల్లో, నాన్ ప్రెగ్నెంట్ మహిళల్లో కూడా ఈ హార్మోన్ రిలీజ్ అవుతుంది. కానీ దాని సాంద్రత చాలా తక్కువగా ఉంటుంది. అధిక స్థాయిలో ఈ హార్మోన్ రిలీజ్ అయితే మహిళల్లో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సమస్య వస్తుంది. ఇన్ఫెర్టిలిటీ సమస్య పెరుగుతుంది. మిల్క్ డిశ్చార్జ్, ఎర్లీ మోనోపోజ్ లాంటి సమస్యలు తలెత్తుతాయి. కొన్నిసార్లు ఇది క్యాన్సర్ రావడానికి కూడా కారణమవుతుంది. అమెరికా సైన్యం వియత్నాం మహిళలకు ఇస్తున్న ఈ ఇంజెక్షన్తో పెళ్లి కాని మహిళల్లో కూడా ఈ హార్మోన్ రిలీజ్ అయ్యేది. సాధారణంగా ఈ మందులు పశువులకు ఇస్తూ ఉంటారు. పాడి పశువులు పాలు ఎక్కువగా ఇవ్వాలని ఈ ఇంజెక్షన్లు ఇచ్చేవాళ్ళు. ఈ కెమికల్తో పక్షులు గుడ్లు కూడా సులువుగా పెట్టేవి.
పశువులకు ఇచ్చే మందు మహిళలకు ఇవ్వడం ఎంత క్రూరమైన విషయం ఆలోచించండి. ఇది అంచనా వేయడం కూడా చాలా కష్టం. ఈ మందు ప్రభావం దీర్ఘకాలం ఉండదు. వియత్నాం మహిళా సైనికులు స్పృహలోకి రాగానే జరిగిందేంటో అర్థమయ్యేది. వారు చాలా గిల్టీగా ఫీల్ అయ్యేవారు. తమ కారణంగా తమ సైన్యం ఓడిపోతుందనే గిల్ట్ వారిలో ఉండిపోయేది. ఈ గిల్టీ ఫీలింగ్ వారి మనసుల్లో నుంచి పోయేది కాదు. వాళ్లలో సూసైడ్ ఆలోచనలు కూడా వచ్చేవి. జేఏవి అక్రార్డ్స్ ప్రకారం ఒక దేశం యుద్ధం చేస్తున్నప్పుడు ఇతర దేశాల వారు వారి చేతికి ఖైదీలుగా చిక్కితే వారితో ఎట్టి పరిస్థితుల్లోనూ అమర్యాదగా ప్రవర్తించకూడదు. ఖైదీల హక్కులకు భంగం కలగకుండా చూడాల్సిన బాధ్యత వారికి ఉంటుంది. కానీ అమెరికా ఈ అన్ని రకాల ఒప్పందాలను ఉల్లంఘించింది. అమెరికా వియత్నాం మహిళల పట్ల చాలా అన్యాయంగా, చాలా క్రూరంగా వ్యవహరించింది. దుర్మార్గంగానూ వ్యవహరించింది. అమెరికా వాడిన ఈ మందుతో చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. వాటి గురించి వియత్నాం మహిళలు అనేక సంవత్సరాల పాటు వాటి దుష్ప్రభావాలను ఎదుర్కొన్నారు. అమెరికా క్రూరత్వం ఇంతటితోనే ఆగిపోలేదు. దాని తర్వాత వారు మరో కెమికల్ వేపర్ని ఉపయోగించారు. దాని పేరు ఏజెంట్ ఆరెంజ్. అది ఒక రకమైన డిఫాలెంట్. ఈ కెమికల్ని మొక్కలు, చెట్లను చంపేందుకు వాడతారు. ఈ కెమికల్ని ఎక్కువగా వాడితే మనుషుల్లో అనేక రోగాలు సంభవిస్తాయి. శరీరాల్లో క్యాన్సర్ సెల్స్ పెరుగుతాయి. 1973లో యుద్ధం నుంచి తప్పుకోవాలని అమెరికా నిర్ణయించుకుంది. ఇంత పెద్ద మొత్తంలో తమ సైన్యాన్ని తీసుకురావడం తప్పని అమెరికా రివ్యూ చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా అమెరికా పట్ల అందరూ నెగిటివ్గా మాట్లాడడం మొదలైంది. కానీ అధికారికంగా ఈ యుద్ధం 1975 ఏప్రిల్ 30న ముగిసింది. 20 ఏళ్లలో తమ సైనికులను 30,000కు పైగా కోల్పోవాల్సి వచ్చింది. అమెరికాకు $200 బిలియన్ నష్టం కూడా ఈ యుద్ధం కారణంగానే సంభవించింది. 1975లో అమెరికా సైన్యం తిరిగి వెళ్లే కంటే ముందు వియత్నాంలో ర్యాంచ్ యాక్షన్ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేసింది. వియత్నాం వ్యవసాయ క్షేత్రాలపైన 67 మిలియన్ లీటర్ల ఏజెంట్ ఆరెంజ్ని చల్లి వెళ్లిపోయింది. దీని ప్రభావం ఆనాటి ప్రజల మీద, నవజాత శిశువుల మీద చాలా ఉండింది. 5 లక్షలకు పైగా న్యూబార్న్ బేబీస్లో ఈ విషం తాలూకు ఆనవాళ్లు కనిపించాయి. 20 లక్షలకు పైగా పిల్లల్లో క్యాన్సర్ లక్షణాలు కనిపించాయి. దాదాపు 50 లక్షలకు పైగా ప్రజలు ఏజెంట్ ఆరెంజ్ ప్రభావానికి గురయ్యారు. వియత్నాం మట్టిని విషపూరితం చేసింది. ఆ తరువాత అక్కడ పెరిగే పంటల్లో కూడా ఆ ఉత్పత్తుల్లోనూ ఈ విషం తాలూకు అవశేషాలు ఉన్నాయి. వీటి ప్రభావం వియత్నాం ప్రజల్లోనే కాదు, అమెరికా సైనికుల్లోనూ క్యాన్సర్ లాంటి వ్యాధి లక్షణాలను కలిగించాయి. అంటారుగా, ఎదుటి వాళ్ల కోసం గొయ్యి తవ్వితే ఆ గోతిలో మనమే పడతామని. అదే పరిస్థితి అమెరికా విషయంలోనూ జరిగింది. ఇలా అమెరికా సైన్యం మహిళల పట్ల క్రూరపూరితంగా వ్యవహరించింది. మానవత్వాన్ని మంటగలిపింది. మరి అమెరికా వైఖరిపై మీ కామెంట్ ఏంటి? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.